సో హాయ్ ఆల్, మనకి డైట్ దద్దోజనానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవన్నీ. సో నోట్ చేసి పెట్టేసేసుకోండి. అండ్ ఇక్కడ మనం 200 గ్రామ్స్ ఆఫ్ హంకర్డ్ని తీసుకుంటున్నాను నేను. సో ఈ హంకర్డ్ అనేది ఎలా తయారు చేయాలనేది మీ కోచెస్ని మీరు అడగండి. సో డైట్లో మనం హంకర్డ్ తీసుకోవచ్చు. 200 గ్రామ్స్ తీసుకున్నాను. ఈ కన్సిస్టెన్సీలో మనం ఉండాలి. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఫుల్ కీరా ఏదైతే ఉందో అది తీసుకొని మనం గ్రేటెడ్ చేసేసుకోవాలి. సో గ్రేటెడ్ చేసుకున్న కీరా ఏదైతే ఉందో అందులో నుంచి నీరుని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలండి. ఎక్స్ట్రాక్ట్ చేసి బాగా అంటే కన్సిస్టెన్సీ కనిపిస్తుంది కదా, ఇలా మీరు చేసుకోవాలి. అండ్ ఆ వాటర్ చాలా ఇంపార్టెంట్, మీరు పక్కన పెట్టుకోవచ్చు అండ్ మీరు దాన్ని కన్జ్యూమ్ చేసినా కూడా పర్వాలేదు. సో నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుంటాము. సో కర్డ్ ఏదైతే ఉందో ఆ కర్డ్ని మనం అందులో వేసేసుకుంటాము. సో అదేంటంటే మనకి తరకలు లేకుండా కన్సిస్టెన్సీగా అంటే ఒక ఈవెన్ క్రీమ్ టైప్లో వచ్చేటట్లుగా మనం దాన్ని బీట్ చేసుకోవాలి ఫస్ట్. సో ఫర్ కన్సిస్టెన్సీ కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఆ వాటర్ ప్లస్ నేను ఇందాక మనం తీసుకున్న కీరా వాటర్ని యాడ్ చేసుకున్నాను. సో ఆ కన్సిస్టెన్సీని మనం గ్రేటెడ్ చేసుకున్న ఒక క్రీమీ టెక్స్చర్లోకి మనం తీసుకొస్తాం అనమాట. ప్లస్ అందులోకి ఇందాక మనం గ్రేటెడ్ చేసుకున్న కీరాని యాడ్ చేసేసుకుందాము. సో ఐ మీన్ దాన్ని కూడా ఏంటంటే చక్కగా మనం ఈవెన్ టోన్లో మనం కలిపి పక్కన పెట్టేసేసుకుందాము. సో నెక్స్ట్ ఇప్పుడు మనం స్టెయిన్లెస్ స్టీల్ మనం ఎప్పుడు యూజ్ చేసే పాన్ ఏదైతే ఉంటుందో అది తీసుకుందాము. సో అందులో ఒకే ఒక స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకున్నానండి నేను. సో ఆవాలు, జీలకర్ర, కొంచెం పెప్పర్, తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లము టేస్ట్ కోసం అన్నమాట. నెక్స్ట్ మనం ఎండుమిర్చి అండ్ కరివేపాకు కూడా వేసుకున్నాం. కొంచెం హింగ్ కావాలన్నా కూడా మీరు వేసుకోవచ్చు. దద్దోజనకి అదే కదా మనకి కావాల్సింది. దెన్ మనం కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాము. మనం ఏవైతే ఇందాక చేసుకున్నామో, పోపు వేసుకున్నామో అదంతా మనం చక్కగా కలిపేసుకుందాం. చూసారా? సో మీరు చూస్తుంటేనే మీకు దద్దోజనం వచ్చేస్తుంది కదా టేస్ట్. సో కొత్తిమీర యాడ్ చేసేసుకుందాము. అండ్ నెక్స్ట్ మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుందామండి. సో డైట్‌లో చాలామంది మనం దద్దోజనాన్ని మిస్ అయితూ ఉంటాం కదా! సో ఇది ఖచ్చితంగా రీప్లేస్ చేస్తుంది డెఫినిట్‌గా. చూసారా కన్సిస్టెన్సీ ఎలా ఉందో? అచ్చం అలాగే ఉంది కదా! సో యెస్ అండి. అంటే మనం నార్మల్‌గా దద్దోజనం అని సో ఇట్లాంటివి మనం మిస్ అయితూ ఉంటామనమాట డైట్‌లో. బట్ మనం తీసుకునే హంకర్డ్‌లో నుంచి అటుపక్క మీకు ప్రోటీను వస్తుంది, ఫ్లేవర్ కూడా మిస్ అవ్వదు అండ్ తిన్న ఫీలింగ్ కూడా వస్తుంది. డెఫినిట్‌గా దీన్ని లైక్ దేవుడికి మీరు ప్రసాదంలాగా పెట్టుకొని కూడా తీసుకోవచ్చనమాట. సో అంత బాగుంటుంది. సో డెఫినెట్‌గా దీన్ని మీరు ట్రై చేసి మీ కోచెస్‌కి ఎలా ఉంటది అని మీరు చెప్తారు. అండ్ ఇవాళ మేము గ్రూప్స్‌లో కూడా ఇవన్నీ చూసేస్తామని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామనమాట. సో దట్స్ ఇట్. సో హెల్తీ దద్దోజనాన్ని తినేసేద్దాము. బై బై.